హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిబిఎస్ కలెక్షన్. నేను ఈరోజు థ్రెడ్ ర్యాపింగ్ చూపిస్తాను. దానికి కావాల్సింది ఒక బ్యాంగిల్, థ్రెడ్, అలాగే ఫ్యాబ్రిక్ గ్లూ, కటర్ ఆర్ సిజర్ కావాలండి. అలాగే ఒక బౌల్ తీసుకుంటాము. ఆ బౌల్ అనేది కొంచెం గుంతగా ఉండాలి. అది ఎందుకు యూస్ చేస్తామో తర్వాత చెప్తాను. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఇందులో 1 కట్, 2 కట్, 4 కట్, 6 కట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి. 1 కట్ బ్యాంగిల్‌కి 45 + 45 లైన్స్ థ్రెడ్ తీసుకుంటాము. 2 కట్‌కి 45 లైన్స్ థ్రెడ్ తీసుకుంటాము. ఎలా తీసుకోవాలనేది ఇక్కడ చూపిస్తున్నానండి. ఒక ప్యాడ్ తీసుకొని మనం అలా ఒక ఫుల్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా గుంత గిన్నె తీసుకోవడం వల్ల చూడండి థ్రెడ్ పైకొస్తుంటుంది కదా, అది బయట పడిపోకుండా ఉంటుంది. ఇక్కడ 45 లైన్స్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు మనము కట్టర్‌గా యూజ్ చేసి దాన్ని నీట్‌గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని, అంటే ముద్దలాగా కాకుండా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని గ్లూ అప్లై చేసుకోవాలండి. 4 కట్ బ్యాంగిల్‌కి 25 లైన్స్ తీసుకోవాలి. 6 కట్ బ్యాంగిల్‌కి 18-20 లైన్స్ తీసుకోవాలండి. ఇలా యూజ్ చేయడం వల్ల థ్రెడ్ ర్యాపింగ్ నీట్‌గా వస్తుంది. ఒకవేళ మీకు సరిపోలేదు అనుకుంటే మళ్ళీ మీరు థ్రెడ్ ర్యాప్ చేసడానికి ట్రై చేస్తూనే ఉండండి. ఎందుకంటే ఒకసారిగా మనకి ఏదీ రాదు. ఎక్స్పీరియన్స్ వల్లే ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ 2/6 సైజు 2 కట్ బ్యాంగిల్ తీసుకున్నానండి. ఈ బ్యాంగిల్‌కి మనము ఇన్సైడ్ అయినా లేదంటే అవుట్ సైడ్ అయినా థ్రెడ్‌ని స్టిక్ చేసుకోవచ్చు. అవుట్ సైడ్ థ్రెడ్ స్టిక్ చేసుకునేది అనేది 1 కట్, 2 కట్‌కి మాత్రమే పాసిబుల్ అవుతుంది. 4, 6 కట్స్‌కి యూజ్ అవ్వదండి. అది ఇన్సైడ్ ఏ కట్ బ్యాంగిల్స్‌కైనా ఇన్సైడ్ అనేది యూజ్ చేయొచ్చు. అందుకే నేను మీకు ఇన్సైడ్ అనేది చూపిస్తున్నాను. ఇలా బ్యాంగిల్‌కి హాఫ్‌గా థ్రెడ్‌ని స్టిక్ చేసుకోండి గ్లూ యూజ్ చేసి. ఇక్కడ జాగ్రత్తగా చూస్తున్నారు కదా, ఫుల్గా నేను అప్లై చేయలేదు. హాఫ్ కట్కి మాత్రమే, హాఫ్ వరకు మాత్రమే యూజ్ చేశాను. ఇది పూర్తిగా డ్రై అయ్యేంత వరకు పక్కన ఉండియాలండి. ఇప్పుడు డ్రై అయిన తర్వాత ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో ఇక్కడ చూస్తున్నారు కదా, థ్రెడ్ అనేది మనకి ముడతలు లేకుండా ఉండేటట్లు నీట్‌గా చేసుకోవాలండి. ఎక్కడైనా ముడతలు ఉంటే సరిగా రాదు ర్యాపింగ్, అందుకని అలా చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నట్లు థ్రెడ్‌ని గట్టిగా పట్టుకొని యూజ్ చేయాలండి. అలా ర్యాపింగ్ అనేది అలా స్టార్ట్ చేయాలి. పక్కనే ర్యాపింగ్ ఉండాలండి. ఒక థ్రెడ్ దాని మీద ఇంకొక థ్రెడ్ అనేది రాకూడదు. ఒకవేళ మీకు ఎక్కడైనా గ్యాప్స్ అనేది వచ్చిందంటే చెయ్యిని యూజ్ చేసుకొని చేయాలండి. ఇప్పుడు అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ పైన చూపిస్తున్నట్లు అక్కడ గట్టిగా పట్టుకొని ఉండాలండి. ఎందుకంటే థ్రెడ్ లూజ్ అయితే కుందన్ స్టిక్స్ అసలు వర్క్ అనేది సరిగా ఉండదండి. థ్రెడ్ అనేది చాలా అంటే చాలా గట్టిగా స్టిక్ అయి ఉండాలి. అందుకని అంత గట్టిగా పట్టుకొని ఉండాలండి. మనము ఎక్కడ లూజ్ అనేది రాకూడదు బ్యాంగిల్ అంతా అయిపోయేంత వరకు కూడాను. ఇక్కడ చూస్తున్నట్టు పక్కనే రావాలి. సో ఇప్పుడు లాస్ట్కి ఇలా వచ్చేసింది కదండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా థ్రెడ్ ఏదైనా ఉంటే దానిని మనం సిజర్ యూస్ చేసి కట్ చేసుకోవాలండి. రిమైనింగ్ బ్యాలెన్స్ మనకి ఎంతైతే కావాలో థ్రెడ్, ఆ కొంచెం థ్రెడ్ ఉండించుకొని రిమైనింగ్ థ్రెడ్ని కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లు. సో ఆ థ్రెడ్ అనేది కట్ చేసుకునేది కూడా ఈవెన్‌గా కట్ చేసుకోవాలండి. మనకి అప్ అండ్ డౌన్స్ అనేది వస్తుంది లాస్ట్‌లో థ్రెడ్. అందుకని మనం ఈవెన్‌గా కట్ చేసుకుంటే ఆ రిమైనింగ్ థ్రెడ్ అనేది పేస్ట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. ఈ విధంగా మనం ట్రై చేయాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు గ్లూ అనేది బ్యాంగిల్‌కి యూజ్ చేయాలి. అలాగే రిమైనింగ్ థ్రెడ్ ఉంది కదండి, దానికి కూడా కొంచెం అప్లై చేసుకుంటే నీట్ అండ్ పర్ఫెక్ట్‌గా స్టిక్ అవుతుంది. ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసుకున్నానండి మళ్ళీ నేను. సో ఇలా వీడియోలో చూపించినట్లు చేసుకుంటే సరిపోతుందండి. నేను ఇంకా ఎవ్రీ వీక్ వీడియోస్ మండే, వెన్స్డే అలాగే ఫ్రైడే ఈ 3 డేస్ మాత్రం పోస్ట్ చేస్తానండి. ఇక్కడ మీకు చూపిస్తున్నట్లుగా థ్రెడ్ ఇలా నీట్‌గా ర్యాప్ చేసుకొని గ్లూ కూడా ఎక్కడ ఎక్స్ట్రా కాకుండా చూసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.